అందరికీ నమస్కారం. నా పేరు పి ప్రణీత్. నేను మాంటిస్సోరీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి అనగా మనకు గుర్తొచ్చేది చిన్ని కృష్ణుడు. కృష్ణాష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన రోజు ఇది. ఈ పండుగను దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కృష్ణాష్టమి పండుగను మనం ఎప్పుడు జరుపుకుంటామో తెలుసా? ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసం బహుళ పక్షం అష్టమి నాడు జరుపుకుంటాం. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో దేవకి వసుదేవులకు మధురలో జన్మించాడు. కృష్ణాష్టమి ప్రాముఖ్యత. కృష్ణుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం. ఆయన జీవితం అనేక సందేశాలను ఇస్తుంది. కృష్ణుడు బాల్యంలోనే వెన్న దొంగగా, గోప బాలుడిగా అందరి మనసులను గెలుచుకున్నాడు. యవ్వనంలో ధర్మస్థాపన కోసం అసురులను సంహరించాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించి మానవాళికి జీవన మార్గాన్ని చూపించాడు. కృష్ణలీలల వివరణ. కృష్ణలీలలు అంటే శ్రీకృష్ణుడు తన బాల్యంలోనూ యవ్వనంలోనూ చేసిన అద్భుతమైన వినోదాత్మకమైన అలాగే కర్మబోధకమైన క్రీడలు కార్యాలు అని అర్థం. ఈ లీలలు కేవలం ఆటలు మాత్రమే కాదు, వాటి వెనుక లోతైన తత్వాలు, జీవిత సత్యాలు దాగి ఉంటాయి. కృష్ణలీలలు భాగవత పురాణంలో చాలా వివరంగా వర్ణించబడ్డాయి. పూతన సంహారం. చిన్నారి కృష్ణుడు పూతన అనే రాక్షసుని చంపి లోకాన్ని రక్షించాడు. ఇది అప్పటి నుంచే శ్రీకృష్ణుడు దుష్ట శిక్షణ చేస్తాడని సూచిస్తుంది. కాళీయ మర్దనం. యమునా నదిలో విషం వ్యాప్తి చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాళీయుడనే సర్పం పడగలపై నాట్యమాడి దాని విషాన్ని హరించాడు. ఇది దుష్ట శక్తులపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుంది. గోవర్ధనగిరిని ఎత్తడం. ఇంద్రుడి అహంకారాన్ని అణిచివేయడానికి గోపాలకులను పశువులను భారీ వర్షం నుండి రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలిపై ఎత్తి పట్టుకున్నాడు. ఇది భక్తులను రక్షించే దైవత్వాన్ని తెలియజేస్తుంది. వెన్న దొంగతనం. కృష్ణుడు గోపికల ఇళ్ల నుండి ఎలా వెన్నను దొంగలించాలో చాలా సరదాగా చెప్పుకునే లీల. ఇది భగవంతుడి మనసులోని స్వచ్ఛమైన ప్రేమను భక్తిని ఎలా ఆస్వాదిస్తాడో తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడి చివరి సందేశం ప్రధానంగా భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశించిన జ్ఞానంలో కనిపిస్తుంది. ఈ ఉపదేశం కేవలం అర్జునుడికే కాకుండా మానవాళి మొత్తానికి ఉద్దేశించబడింది. ప్రతి ఒక్కరికి తమ ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిష్కామంగా నివర్తించాలని కృష్ణుడు బోధించాడు. ఫలం ఆశించకుండా కర్మ చేయడమే మోక్షానికి మార్గం. ఆయన జీవితం మానవాళికి ఒక మార్గదర్శకం. ప్రతి ఒక్కరికి మా మాంటిస్సోరీ ఎలీట్ పాఠశాల తరపున కృష్ణాష్టమి శుభాకాంక్షలు.